హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరానికి చేరుకోవడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎన్నో రోజులు కష్టపడతారు. అయినా వాళ్ళకి సక్సెస్ కనబడదు. అసలు దానికి రీజన్ ఏంటి? వాళ్ళు కావలసిన దాన్ని వదిలేసి అవసరం లేని దాన్ని పాటించడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకోలేకపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే 5 విషయాలు వాళ్ళు అలవాటు చేసుకున్నట్టయితే 100% ఉన్నత శిఖరానికి చేరుకోవడానికి చాలా ఈజీ. నెంబర్ 1, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆలోచన విధానం మారితే వాళ్ళ జీవితం మారుతుందా అంటే 100% మారుతుంది. మన ఆలోచన విధానం ఎప్పుడైతే మార్చుకోలేమో మన డిసిషన్ మారదు. నన్ను ఎవ్వరు మార్వలేరు, నేను ఇట్లనే ఆలోచిస్తా, మనం ఎప్పటికీ ఎదగలేం. అందు గురించి ఫస్ట్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి. నెంబర్ 2, మన టైం మార్చుకోవాలి. టైం మార్చుకోవాలి అంటే మనం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల దాకా మొబైల్ ఒత్తుకుంటూ టీవీ చూసుకుంటూ ఉండి పొద్దున 9 గంటల నుంచి 10 గంటలకు లేస్తే మనకెంత మంచి ఆలోచన ఉన్నా, మనకెంత మంచి డిసిషన్స్ ఉన్నా కూడా మనం సక్సెస్ కాలేం. మనం నైట్ 9-9:30 వరకు మనం పడుకోగలిగితే మార్నింగ్ 3:30 నుంచి 5:30 వరకు బ్రహ్మముహూర్తం అంటారు చాలా మంది. ఈ బ్రహ్మముహూర్తం టైంలో ఇట్లా లేస్తే ఎటువంటి వారైనా జీవితంలో సక్సెస్ కాకుండా ఉండలేరు. అంత పవర్ఫుల్ టైం అది. అందు గురించి 3:30 నుంచి 5:30 వరకు మీకు ఎలా వీలైతే అలా ఆ టైమింగ్ ను మార్చుకోగలిగితే మాత్రం ఈ బ్రహ్మముహూర్తంలో చేసే పని 100% సక్సెస్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 3, ఫస్ట్ మనం భయాన్ని వదిలేయాలి. మనం ఎంత మంచి బిజినెస్ చేసినా, ఎంత మంచి జాబ్ చేసినా ఈ భయం అనేది వదిలేయకపోతే, మనం ఎంత మంచి టైం పాటించినా, మన దగ్గర ఎంత మంచి ఆలోచన ఉన్నా ఈ భయం వల్ల సక్సెస్ కాలేకపోతాం. అందు గురించి ఫస్ట్ మనం భయాన్ని వదిలేయాలి. నువ్వు ఏదన్నా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి, అది బిజినెస్ ఆ జాబా. ఎందుకంటే ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా ఒడుదొడుగులు అనేది కామన్. నీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే, అరే నేను చేసే పని కరెక్టా కాదా, ఎవరేమనుకుంటారో, అనవసరంగా నేను ఈ బిజినెస్ సెలక్షన్ చేసుకున్నా, స్టార్ట్ చేసేది కాకుండే అనే కోణంలో ఆలోచించకండి. మీ ఇష్టంతో సెలక్షన్ చేసే పనే కదా. అలాంటప్పుడు ఒడిదొడుగులు అనేది కామన్. అవన్నీ అధిగమించినప్పుడే మనకు సక్సెస్ అనేది కనబడుతుంది. ఆ సక్సెస్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి. నెంబర్ 4, మనం మాట్లాడే తీరు మార్చాలి. మనం ఎలా మాట్లాడుతున్నామో అనేది చాలా ఇంపార్టెన్స్. నీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, నీ దగ్గర ఎంత ధైర్యం ఉన్నా, మనం మాట్లాడే తీరు బాగలేకపోతే నీకు ఎదుటి వ్యక్తి ఫస్ట్ టైం ఇవ్వడు. ఎదుటి వ్యక్తి మనకు టైం ఇవ్వాలి, మన దగ్గర ఉన్న సబ్జెక్టు, మన దగ్గర ఉన్న కంటెంట్ అతనికి వినిపించాలి అంటే మన మాట తీరు బాగుండాలి. ఎదుటి వ్యక్తి కనెక్ట్ అయ్యేటట్టు మనం మాట్లాడగలిగితే 50% సక్సెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. నెంబర్ 5, మీరు నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న లొకేషన్ లో ఉన్నారా, లేక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న లొకేషన్ లో ఉన్నారా? ఎందుకంటే పొద్దున లేవగానే నువ్వు ఏదైతే చూస్తావో, ప్రతిరోజు నువ్వు ఏదైతే వింటావో అది నీ మైండ్ లో ఫీడ్ అవుతుంది. అది అలానే ఒక 1 వీక్, ఒక 1 మంత్ కి వెళ్ళింది అంటే కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయింది అంటే నువ్వు పాటించినా పాటించకున్నా ఆ సబ్ కాన్షియస్ మైండ్ నీతో చేపిస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు పదే పదే ఏదైతే చూస్తారో అదే రిసీవ్ చేసుకుంటుంది. అది మనకు అవసరం అనుకొని మనం ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. ఈ విశ్వంతో కనెక్ట్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్. అందు గురించి మీరుండే లొకేషన్ పాజిటివ్ వైబ్రేషన్లు ఉంటే పర్వాలేదు. నెగిటివ్ వైబ్రేషన్లు ఉందనుకోండి, మీరు ఎన్ని రోజులున్నా సక్సెస్ కాలేరు. నెగిటివ్ వైబ్రేషన్ అంటే మీ ఇంటి పక్కనో, మీ ఇంటి ఎదురుగానో ఒక పర్సన్ ఊకే తిని ఇంట్లో ఉండి తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి పొద్దున్న లేవగానే అప్పుల వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి గొడవ జరిగింది అనుకోండి, అది మీ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? జీవితం అంటే ఇంతేనా, అనవసరంగా అప్పులు చేసిండేమో, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, నా బిజినెస్ లో ఎలాంటి సక్సెస్ లేదు, కొంచెం ఆగి డిసిషన్ తీసుకుంటే బాగుంటుండేనేమో అనే విధంగా ఆలోచిస్తాం. అదే మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే, పాజిటివ్ వైబ్రేషన్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చేసే బిజినెస్ లో కావచ్చు, లేకపోతే జాబ్ లో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పుడు చూసినా వాళ్ళు పాజిటివ్ గా ఆలోచించి పాజిటివ్ గా మాట్లాడడం వల్ల మనకు కూడా మన బిజినెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి డిస్టర్బ్స్ ఉన్నా కూడా మనం కూడా పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న లొకేషన్ లో ఉండడం వల్ల మనకే కాదు, మన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఎంతో మంచిది. వాళ్ళు ఆలోచించే విధానం కావచ్చు, వాళ్ళ మాట్లాడే తీరు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మారిపోతుంది. మనం ఉండే లొకేషన్ బట్టి మన బిజినెస్ సక్సెస్ అవుతుందా అంటే, మీరు ఉండే లొకేషన్ బట్టి బిజినెస్ సక్సెస్ కాదు, మీ ఆలోచన విధానం మారుతుంది. మీ ఆలోచన విధానం మారితేనే మీరు చేసే పనిలో సక్సెస్ కాగలుగుతారు. ప్రతి ఒక్కరూ ఈ 5 విషయాలు పాటించినట్టయితే వాళ్ళు ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా సక్సెస్ఫుల్ గా ముందుకు పోగలుగుతారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకున్నా కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. జై హింద్.